పట్టుకొచ్చిండు మా ప్రభు అని సీతమ్మ తల్లికి మాకేం సంబంధం అన్న రాక్షస సేనుల పక్షాన్ని నిలబడతారా? ఒక్కసారి ఆలోచించేయండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించేయండి. మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లె ఉంటే ఆలోచించండి. ఇప్పటికి అది ఎవరో మీకు అర్థమైంది కదా, బండి సంజయ్. నోరు తెరిస్తే దేశం కోసం ధర్మం కోసం అనే ఈ దౌర్భాగ్యుడు జై హనుమాన్. ఈ స్వామి ఇట్లాంటి తంబాకైతే కొడుకు ఏకంగా పూరం పోతాయి. అయ్యని బట్టి కొడుకుంటాడు. అయ్యనేమో అయ్య మీద చాలా ఎలిగేషన్స్ వచ్చింది. ఓ బీజేపీ మహిళ చెప్పింది కమిట్మెంట్ గురించి. ఆ మాట మీరు విన్నారు కదా. ఇది ఇది ఇక అయ్యకి ఇట్లుంటే కొడుకు ఎట్లుంటాడు? 100% ఇట్లే ఉంటాడు. అందుకనే అయ్య తంబాకు కొడుకు పూరం. ఇదికే అంటే మిత్రులకు కొంతమంది కట్టర్ బీజేపీ వాళ్ళు నాకు అప్పుడప్పుడు మాట్లాడతారు, అన్న ధర్మం ప్రమాదంలో పడిపోయింది. ధర్మం ప్రమాదంలో వల్లే ఇలాంటి దౌర్భాగ్యులకు అవకాశం ఇచ్చి దేశ అత్యున్నత పదవులు ఇస్తే గప్పుడు ధర్మం ప్రమాదం పడుతుంది. ధర్మం గురించి వేరే వాడు మాట్లాడినప్పుడు మాట్లాడడానికి మనకు మగం ఎత్తుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి వాళ్ళు చేసిన కార్యక్రమం. మిత్రులారా, బండి సంజయ్ కొడుకుకి ఒకసారి చూడండి. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ మోదీని ఆ పోరల్ని నడి రోడ్డు మీద నిలబెడుతుంటే నేషనల్ మీడియా కడిగి పారేస్తుంటే మరి మన దగ్గర ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఇట్లయింది. వీళ్ళు ఎస్ఆర్ బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, సంజయ్ రేవంత్ బ్రదర్స్ లెక్క ఆలింగనం చేసుకున్నాక ఒకడు కేంద్ర హోంశాఖ మంత్రిగా సాయం మంత్రిగా ఉంటే ఇంకోటి రాష్ట్ర మంత్రిగా హోంశాఖ మంత్రిగా ఉంటే ఆ 17 ఏళ్ల అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదవుతుందా? ఒక్కసారి ఆలోచించి నమోదవుతుందా? పైగా ఆమె మీదనే ఉల్టా కేసు అవుతుంది. ఇది ఒక్కసారి చూడండి. 17 ఏళ్ల బాలికను హనీ డ్రాప్ చేసి మద్యం తాగించి వేధించి బాధిత కుటుంబాల్లో రాజీ కోసం వినకపోతే రాజీ కోసం బెదిరింపులు విననందుకు బాధితురాలపైనే ఉల్టా కేసు. అంటే ఎట్లా కేసు అయిందంటే ఆ అమ్మాయి పిలిచి ఆ అమ్మాయి నిద్రగోరు వేసుకొని ఆ అమ్మాయి మందాగి ఆ అమ్మాయి రేప్ చేయించుకొని ఆయన మీద కేసు పెట్టినట్లు. మిత్రులారా, మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్న సంగతి మర్చిపోయి కొంతమంది దేశం కోసం ధర్మం కోసం అని ఈ దౌర్భాగ్యుల గురించి పోస్టులు పెడుతున్నారు. దయచేసి ఇవి దేశానికి ధర్మానికి ప్రమాదం. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా, ఒకసారి దేశం మొత్తం వీళ్ళ బండారం బయట పెడుతుంటే మనోళ్ళేమో సపోర్ట్ చేస్తున్నారు. మీడియా కూడా అయితే మామూలుగా లేదు. ఇది ఒకసారి నీకే అర్థమైంది. రఘు, ఏమైంది స్వామి నీకు? ఏమైంది? నీకేమైందా? కేంద్ర మంత్రి పోక్సో కేసులో ఇరుక్కునే అవకాశం ఉందా? ఇరుక్కునే అవకాశం ఏంది? మరి నా పాల్లాగే పోరడా అమ్మాయిని 100 కిలోమీటర్లు ట్రావెల్స్ చేయించుకుంటా, రీల్స్ చూపించుకుంటా, వాడిని రౌడీజాన్ని ప్రమోట్ చేసుకుంటా, ఒంటరిగా తెలిసి తెలియని అమ్మాయిని దూర ప్రాంతాలలో విచ్చలవిడిగా ఏం తాగిచ్చిండు, ఏం చేసిండు, అమ్మాయి ఎందుకు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేస్తారు? దాన్ని కూడా ఇరికించడం ఏం చేయరు? మీకు కూడా ఆలోచన చేయాలి. కొన్ని విషయాలు చెప్తా. నేషనల్ మీడియా ఏం చేస్తుంది, వీళ్ళేం చేస్తుంది. ఈ చూడు మిత్రులారా, బండి భగీరథ్ తప్పు చేస్తే బండి సంజయ్ కొడుకు రాయట్లేదు. బండి భగీరథ్ తప్పు చేస్తే శిక్షిద్దాం, కానీ సంజయ్ని ఎందుకు టార్గెట్ చేస్తామని మనోడు అంటుంది. ఏమన్నా ఉద్యోగంలో పనిచేసిన బిడ్డనే మంచోడే, కానీ ఏంది ఈ పిసగుడ్డ పని? ఇంత ఏం ప్యాకేజ్ వస్తాయి? తీర్మానం వాళ్ళు చెప్పినట్టు అన్ని పార్టీల నుంచి ప్యాకేజ్ వస్తున్నట్టు ప్యాకేజ్ ఏం తీసుకొని పడేది? ఇంత నీచ పనికి ఎట్లా మాట్లాడుతున్నావు? ఎట్లా నోరు వచ్చింది? ఏమన్నావు? బండి భగీరథ్ తప్పు చేస్తే సంజయ్ని ఎందుకు టార్గెట్ చేస్తాను? సంజయ్ని నడి రోడ్డున చెప్పులతో కొట్టాలి. కేంద్ర మంత్రి కొడుకు మీద అభియోగం వచ్చిన వెంటనే తీసుకొని పోయి నా కొడుకు తప్పు చేసిండా లేదా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాలి. బుడ్డ కేసులు పెట్టిస్తావు. ఎంత చిన్న చిన్న కేసులు చేస్తారు స్వామి, బుడ్డ కేసులు. ఏ స్టేషన్ బెల్ ఇచ్చి తీసుకపోతే అన్నట్టు చిన్న చిన్న కేసులు. ఇగో వెలుగు పేపర్లో రాసింది. చిన్న కేసులు 74, 75 బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు 11 రేట్ విత్ ఫోక్స్తో పెట్టి, అంటే 5 ఏళ్ళు 7 ఏళ్ళ పైన లేదు, అంటే స్టేషన్ బెల్ ఇచ్చేసిన మా క్రిషాంక్ ప్రశ్నిస్తే తీసుకపోయారని 20 రోజులు జైల్లో పెడతారు. మైనర్ ని
మందు తాగిచ్చి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాని మోసం చేసి ఆగం చేస్తే కేసులు చిన్న చిన్న కేసులు కడతారా? స్టేషన్ బిల్ కేసులు కడతారా? దీనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా భరత్? ఉద్యమం చూసినవా భరత్? నీకు ఏమైందా? ప్యాకేజీలు పాడగానే ఏం తీసుకొని పాడినవో ఏమో, ఇది నీకు మంచిది కాదా బాబు? ఇది ఇట్లా ఉంటే ఇంకో అని ఇట్టుకున్నాడు.